లిటిల్ క్రియేటివ్ థాట్, టూ మచ్ క్రియేటివిటీ కాకపోయినా స్టిల్ నా హ్యాండ్ ప్రింట్స్ ఇవి. స్టిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ కాస్ట్. నాకు అట్లాంటివి ఏం లేవు. ఇట్స్ జస్ట్ అ సెలబ్రేషన్ నా వరకు. లైక్ యూనో ఈ షేప్లో వస్తుంది, లైక్ లిటిల్ కర్వ్. అట్లా 5-6 షేప్స్. సో స్టార్ షేప్, ఇది స్టార్ షేప్. సో అట్లా 12 షేప్స్ ఉన్నాయి నా దగ్గర. లవ్ షేప్, ఫ్లవర్ షేప్, అట్లా క్రాఫ్ట్స్. లైక్ ఇంట్లో చాలా వాటికి మల్టీపర్పస్గా చాలా పనిచేస్తుందండి. సో ఎవరికైనా తెలియకపోతే చూసి కొనుక్కోండి నెక్స్ట్ టైం ఎట్లైనా మీకు కనిపిస్తాయి. నాకైతే ఇవి నచ్చలేదు. మేబీ ఇవి క్యాన్వాస్ మీద వాడొద్దో లేకపోతే ఏదో నాకు అర్థం కాలేదు. బట్ ఇవి మాత్రం నాకు ఎక్కలేదంతా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వీడియో వచ్చేసి లైక్ నాకు కొంచెం కాదు, చాలా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, క్రియేటివిటీ ఆ పిచ్చి బాగా ఉంటుంది. సో నేను లాస్ట్ టైం అంటే లైక్ 1 month బ్యాక్ బర్త్డే బ్లాగ్ చేసినప్పుడు ఈ డబ్బా చూపించిన మీకు. సో బర్త్డే బ్లాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఆర్ ఇక్కడ పెడతా చూడండి. సో ఆ బర్త్డే బ్లాగ్లో ఈ డబ్బాలో నుంచి కొన్ని వెలికి తీసి బర్త్డే డెకరేషన్స్ అవి ఇవి చేసిన కదా. అప్పుడు థాట్ వచ్చింది, అరే ఫుల్ డబ్బా వీడియో తీద్దాం ఒకసారి అసలు ఎట్లుంటుంది అని చెప్పి. సో ఈ వీడియో వచ్చేసి అదే అనమాట. నేను ఇండియా నుంచి ఆల్మోస్ట్ మా మదర్ ఒక 60-70 kgs కొరియర్ చేసింది. అందులో ఆల్మోస్ట్ ఒక 5-6 kgs కంటే ఎక్కువనే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. అండ్ వచ్చేటప్పుడు కూడా కొన్ని తెచ్చుకున్నా. లైక్ లగేజ్ ఎక్కువైపోతే బట్టలు తీసేసినా కానీ ఇవి మాత్రం తీయలేదు. అంత పిచ్చి అనమాట నాకు ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఖాళీగా ఉండే నేను జాబ్ రాకముందు. సో అప్పుడు లైక్ మంచిగా ఇంట్లో టైం తీసుకుని అట్లా పెయింటింగ్స్ చేసుకుంటా, అట్లా స్టోన్ పెయింటింగ్స్ అని, పేపర్ క్రాఫ్ట్స్ అని ఇవేవేవో చేస్తుండే అనమాట. సో ఇది ఇండియాలో ఉన్నప్పటి నుంచే నాకు అలవాటు ఉంది. అలవాటు అంటే ఇట్లా హాబీలాగా కాదు, బట్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్లా అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే ఓకే చేద్దాము ఇట్లా అనుకుంటాను అనమాట. అదొక స్ట్రెస్ బస్టర్ నాకైతే పర్సనల్గా. పెయింటింగ్ కానీ ఇలాంటి పెయింటింగ్ అయితే సీరియస్గా క్యాన్వాస్ పెయింటింగ్ అయితే రియల్లీ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ నాకైతే. సో వన్స్ ఇన్ ఏ వేళ అట్లా పెయింటింగ్స్ అవి చేస్తుంటా. సో నేను ఎందుకు ఇండియా నుంచి తెచ్చుకున్నా అంటే నాకు తెలియదు అసలు ఇక్కడ దొరికినా కూడా ఇక్కడ మన లాంగ్వేజ్ కాదు, జర్మన్ లాంగ్వేజ్. ఏమని అడగాలి వాళ్ళని అసలు నాకు అర్థమవుతుందా? దొరికినా కూడా అసలు ఎక్కడ దొరుకుతాయి, ఏ షాప్లో దొరుకుతాయి, ఇవన్నీ ఏం తెలియదు కదా. సరే అవన్నీ అట్లీస్ట్ తెలుసుకునేంత వరకు నాకు కొన్ని కావాలి, లైక్ టైంపాస్కి అనుకొని నేను ఇది తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ. సో ఏమేమి తెచ్చుకున్నా అనేది మీకు చూపిస్తా. అండ్ నేను చూపించేటప్పుడు అవి జర్మనీలో దొరుకుతున్నాయా లేదంటే ఒకళ్ళు దొరికితే కాస్ట్ డిఫరెన్స్ ఎట్లుంది అనేది కూడా చెప్తా. సో దట్ ఎవరైనా ఇండియా నుంచి జర్మనీకి వచ్చే వాళ్ళు ఇట్లా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తెచ్చుకోవాలా వద్దా అనేది కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది, అది కూడా కొట్టండి. చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయని. ఈ కవర్ల సౌండ్లు అవి వస్తుంటాయి మధ్య మధ్యలో, పట్టించుకోకండి ప్లీజ్. సో ఫెవి గ్లూ ఇదైతే ఇక్కడ కూడా దొరుకుతుంది. సారీ ఇది ఇక్కడ ఉన్నది, €1.49 ఆల్రెడీ ఉంది. బట్ ఇది ఎందుకు ఉందా ఐ డోంట్ రిమెంబర్. బట్ స్టిల్ ఫెవి గ్లూ తెచ్చుకోకండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళైతే. ఇక్కడ కూడా పెద్ద కాస్ట్ ఎక్కువ ఏం లేదు, €1 అట్లుంది. అండ్ ఇవి వచ్చేసి నా పెయింట్ బ్రషెస్. ఇవన్నీ ఇక్కడ ఉన్నవి ప్రస్తుతం అయితే. సో 6 types of paint brushes with different ఏమంటారు థిక్నెస్ with different mm. 2, 4, 6, 8 అట్లా ఉంటాయి కదా నంబరింగ్స్ మన పెయింట్ బ్రషెస్లో, అదనమాట. సో ఇది వచ్చేసి ఎంతకి ఉన్నా అంటే లైక్ €2 అనుకుంటా, €2కి ఉన్నా అనుకుంటా. ఇక్కడే ఉన్నా జర్మనీలో. అండ్
నెక్స్ట్ వచ్చేసి అన్నీ కొంచెం స్టూపిడ్ కనిపిస్తాయి, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. ఇవి మెరుపులు, కలర్ మెరుపులు. ఇది €1కి ఉన్నా. ఇది అసలు దేనికి ఉన్నా అంటే ఏదో థాట్తో ఉన్నా, బట్ అది ఇంకా చేయలేదు అట్లా. అండ్ ఇది పెన్ బ్రష్. ఇది క్విల్లింగ్ టూల్. ఎవరైనా పేపర్ క్విల్లింగ్ ఐడియా ఉంటే ఇది క్విల్లింగ్ టూల్ అది. అండ్ ఇది కూడా ఇక్కడే ఉన్నా. ఇట్లా కొంచెం ఎక్కువనే పెట్టి ఉన్నా అనుకుంటా, లైక్ €2 €3 అనుకుంటా. ఇది క్యాన్వాస్ దేనికో అని కొన్నా, యాక్చువల్లీ దేనికో వాడిన. ఇవి లెటర్స్ అనమాట, అన్ని లెటర్స్. సో మల్టిపుల్, ఒక్కొక్కటి లైక్ 5 లెటర్స్ వచ్చినాయి అనుకుంటా. ఇది క్యాన్వాస్ బోర్డ్ పైన, సో క్యాన్వాస్ బోర్డ్ పైన లైట్ కలర్ వేసి దీనికి ఏదో లెటర్స్ పెట్టి డ్రీమ్ బిగ్ అది అని చెప్పేసి మొక్కతలు పడ్డాను కూడా. సో అవన్నీ కూడా నేను వేసిన పెయింటింగ్స్, నేను చేసిన చిన్న చిన్న క్రాఫ్ట్స్ అవన్నీ కూడా సపరేట్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్బా. యాక్చువల్గా దీనికంటే పెద్ద డబ్బా ఉండే, అందులో కొంచెం అంతా అవసరం లేనివి అట్లా ఇట్లా అవన్నీ తీసేసి కొంచెం చిన్న డబ్బాకి కన్వర్ట్ చేసిన దాన్ని. సో ఇవి వచ్చేసి గ్లూ స్టిక్స్. చాలామంది తెలుసుంటుంది, ఇప్పుడు చాలా చాలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఈ గ్లూ గన్ మాత్రం. ద బెస్ట్ థింగ్ నేను తెచ్చుకున్న వాటిలో అంటే ఇదే. అఫ్కోర్స్ ఇక్కడ కూడా దొరుకుతుంది యాక్చువల్లీ గ్లూ గన్, బట్ స్టిల్ ఈ గ్లూ స్టిక్స్ గ్లూ గన్ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇండియా నుంచి. ఇది లెటర్ క్లిప్స్. ఇది ఇక్కడే కొన్నా. ఇది €1.99 పెట్టి తీసుకున్నా. ఫొటోస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఆర్ ఎనీ స్టిక్కీ నోట్స్ ఆర్ అట్లా మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నా, బట్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ ఇంకా లైక్ కొంచెం తక్కువ కాస్ట్, ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ వస్తున్నాయి. సో ఇట్లాంటివి వులెన్ రిలేటెడ్ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే వద్దు. ఇక్కడే టెపెస్ట్రీ రిలేటెడ్, టెపెస్ట్రీ అంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. సో టెపెస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, దానికి సంబంధించిన ఊల్ కానీ ఏదైనా సరే ఇక్కడ జర్మనీలో మంచి క్వాలిటీ దొరుకుతుంది, అండ్ మంచి ప్రైస్కి కూడా దొరుకుతుంది. సో దాని రిలేటెడ్ అయితే ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే వద్దు, ఇండియా నుండి ఇక్కడే కొనుక్కోండి. అండ్ ఇది కూడా సిమిలర్ క్లిప్స్. ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా. ఇవి కొన్ని యూజ్ చేసినా, ఇంకా కొన్ని ఉన్నాయి కలర్ క్లిప్స్ ఇవి కూడా. సో ఇంట్లో ఏ పార్ట్ ఆఫ్ ది హౌస్లో యూజ్ చేసినా అనేది ఒక వీడియో చేస్తా, క్రాఫ్ట్ వీడియో అందులో చూపిస్తా. కలర్ క్లిప్స్ ఇవి లైక్ నార్మల్ కలర్ క్లిప్స్. అండ్ దెన్ ఇవి కలర్ షీట్స్. ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది కూడా ఇక్కడే తీసుకున్నా. ఎందుకు తీసుకున్నారు అంటే ప్రస్తుతం నాకు కూడా తెలీదు. ఒకసారి వెళ్ళినప్పుడు ఒక క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ షాప్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అరే ఇక్కడ అన్నీ దొరికితే ఎగ్జైట్మెంట్ అనమాట. ఎగ్జైట్మెంట్ అన్నీ కొనేసిన ఆ రోజు. బట్ మెల్లమెల్లగా డెఫినెట్గా ఏది వేస్ట్ చేయాలి అన్నీ యూజ్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ ఇవి చిన్న క్రిస్మస్ ట్రీస్. ఇది ఇక్కడ పెట్టి నా చిన్న షెల్ఫ్లో చూపించినప్పుడు చూపిస్తాను మీకు. చిన్న క్రిస్మస్ ట్రీస్. ఇది కూడా ఇక్కడే కొన్నా. అండ్ ఈ ఉల్లన్స్ అన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే. సో డిఫరెంట్ టైప్స్ కలర్స్ ఆఫ్ వూల్. అండ్ ఇవి ఇక్కడ తీసుకున్నా. సో ఇవైతే నిజంగా ఇక్కడే తక్కువ కాస్ట్ ఉన్నాయండి ఇవి ఇండియా కంటే. లైక్ లిటిల్ పర్ల్స్. వీటి ఎప్పుడు యూజ్ చేస్తా అనేది కూడా చెప్తాను నేను. మేబీ నెక్స్ట్ మంత్, సారీ ఈ మంతే యూజ్ చేస్తా. వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నా వినాయక చవితికి. సో వాటిలో ఏమైనా యూజ్ అయితేమో ఈ పర్ల్స్ చూద్దాం. ఇవి ఇక్కడే తీసుకున్నా. 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ ఆఫ్ పర్ల్స్ €1కి వచ్చినాయి ఇక్కడ. అండ్ లెటర్స్ అది ఆ పర్ల్స్ లాగా ఇది కలర్డ్ పర్ల్స్ లాగా లేదు, ఏదో కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్స్ లాగా అట్లా ఉందన్నమాట. ఇది ఏమో చూడడానికి మంచిగా అనిపించినాయి. ఇది కూడా ఇక్కడే తీసుకున్నా. అండ్ ఇవి కలర్ స్టార్స్ అన్నమాట. గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్. ఎందుకు స్టార్ట్ అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం క్రిస్మస్ ఉన్నప్పుడు డెకరేట్ చేద్దాం అనుకున్న ఇల్లుని. ఎట్లా అంటే ఇక్కడ యూరోపియన్స్ చాలా వరకు ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఈ క్రిస్టియన్స్ ఉంటారనమాట. సో వాళ్ళు క్రిస్మస్ బాగా చేసుకుంటారు. సో నేను కూడా ఇట్లా చిన్న డెకరేషన్స్ చేద్దాం అనుకున్నా. నేను క్రిస్టియన్ని కాదు, బట్ స్టిల్ రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ కాస్ట్. నాకు అట్లాంటివి ఏం లేవు. ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్ నా వరకు. సో నాకు అట్లాంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ దెన్
ఇవేమో స్టెన్సిల్స్ ఇవి డిఫరెంట్ లెటర్స్ డిఫరెంట్ సైజ్. ఇది కొంచెం చిన్న సైజ్ లెటర్స్ అండ్ ఇదేమో షేపర్ స్కేల్లో షేప్స్ ఏమైనా కట్ చేసుకోవాలనుకున్నా అట్లా కావాలనుకుంటే ఇవి. సో ఈ సందర్భంలో నేను నా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నాకు ఈ పిచ్చి ఉందని తెలిసి నాకు ఒక పెద్ద డబ్బాలు అన్ని చిన్న క్రాఫ్ట్స్ ఆర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టి నాకు గిఫ్ట్ చేసినారు. వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇందులో 50% గిఫ్ట్స్లోవే. అండ్ దెన్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ పెన్సిల్స్. ఇవి నార్మల్ పెన్సిల్స్ అంతే. ఈ డబ్బాలో అంతే, ఇంకా అంతా లైక్ యూజ్లెస్ కొంచెం మిగిలిపోయిన స్టఫ్స్ అవి ఇవి చేసేటప్పుడు అట్లున్నాయి అన్నమాట. అండ్ ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నా వచ్చేటప్పుడు ఇండియా నుంచి. ఇవైతే నేను ఇక్కడ చూడలేదు, మేబీ వెతికితే దొరుకుతాయేమో, నాకు అవసరం రాలేదు ఉన్నాయి కాబట్టి. సో ఎవరన్నా ఇవి ఏంటి అంటే లైక్ షేప్ సీజర్స్ అనమాట. కనిపిస్తుంది అనుకుంటా, ఒక్క నిమిషం చూపిస్తాను నేను. ఇప్పుడు పేపర్ ఉంది కదా, కలర్ పేపర్. ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేస్తే లైక్ ఈ షేప్లో వస్తుంది, లైక్ లిటిల్ కర్వ్. అట్లా 5-6 షేప్స్ ఉన్నాయి నా దగ్గర, 6 షేప్స్ ఆఫ్ సిజర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఏమైనా క్రాఫ్ట్స్ పేపర్ క్రాఫ్ట్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట ఇవి నేను ఆల్మోస్ట్ ఒక 3000-2000 రూపీస్ పెట్టి అమెజాన్లో చాలా ఉన్నా. అందులో ఇవి 6 షేప్స్ ఆఫ్ సిజర్స్ ఇవి. అండ్ ఇవేమో అదేమంటారు పేపర్ పంచర్. సో ఈ షేప్లో పంచ్ చేస్తాయి అనమాట పేపర్ని. ఇట్లా నా దగ్గర 12 ఉన్నాయి, ఇవి 12 పంచర్స్ ఉన్నాయి. సో మనం ఏ షేప్ యూజ్ చేసుకోవాలనుకుంటే క్రాఫ్ట్ చేసేటప్పుడు ఆ షేప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పంచ్ చేసేస్తే చూసినారా స్టార్ షేప్ వచ్చేసింది. సో స్టార్ షేప్, ఇది స్టార్ షేప్. సో అట్లా 12 షేప్స్ ఉన్నాయి నా దగ్గర. లవ్ షేప్, ఫ్లవర్ షేప్, అట్లా అనమాట. ఇవి సిజర్స్ అండ్ పంచర్స్. దీస్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఈ పంచర్స్ అయితే ఇక్కడ కూడా చూసినా నేను, బట్ ఏమో కొంచెం కాస్ట్ ఏమో అనిపించింది నాకైతే. కొంచెం తక్కువ కాస్ట్కే దొరికిండే అమెజాన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. సో ఇవి సిజర్స్ అండ్ షేప్ పేపర్ పంచర్స్, వాటి ఏమంటారో నాకు తెలియదు, అది వీటి కథ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ గ్లూ గన్. ఇది అసలు అంటే ఫేవరెట్ అని కాదు, లైక్ ఎవ్రీథింగ్ అసలు నేను ఇది బాగా వాడుకున్నాను. అసలు కొన్నందుకు లైక్ అసలు రిగ్రెట్ లేదు, ఎప్పుడు మస్తు వాడుతున్నాను దీన్ని. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ డెకరేషన్ చేసినప్పుడు కూడా పైన టాప్లో బెలూన్స్ పెట్టడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్గా ప్లాస్టర్ వేసి మళ్ళీ దానిపైన గ్లూ గన్ పెట్టి అతుకు పెట్టిన. ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ అట్లనే నేనే పీకేసిన, ఇంకా ఊడిపోతలేవని. అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది, దేనికైనా కూడా పనిచేస్తుంది ఈ గ్లూ గన్. ఎవరన్నా లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, లైక్ ఇంట్లో చాలా వాటికి మల్టీపర్పస్గా చాలా పనిచేస్తుందండి. సో ఎవరికైనా తెలియకపోతే చూసి కొనుక్కోండి నెక్స్ట్ టైం ఎట్లైనా మీకు కనిపిస్తే. అండ్ ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ అన్నీ. అండ్ నేను డూడిల్ ఆర్ట్ కూడా స్టార్ట్ చేసిన. నాకు ఎట్లా అంటే ఏదైనా యూట్యూబ్లో కనిపిస్తే ఇట్లా మంచిగా ఉంది కదా అని అనిపిస్తే వెంటనే అది చేయాలనిపిస్తుంది అనమాట. సో డూడిల్ ఆర్ట్ కూడా చేసిన. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి మా ఎదురుగా ఓల్డ్ కపుల్ ఉంటారనమాట, వాళ్ళకి ఇక్కడ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళకి నేను ఒక డూడిల్ ఆర్ట్ వేసి క్రిస్మస్ రిలేటెడ్ అంతా కొంచెం జర్మన్లో కొంచెం ఇంగ్లీష్లో అట్లా రాసి ఫ్రేమ్ చేసి ఇచ్చిన వాళ్ళకి. సో ఇందులో డూడిల్ పెన్స్ ఉన్నాయి, నార్మల్ కలర్ మార్కర్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ పెన్సే. సో ఇవన్నీ కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నాం, బట్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. కాస్ట్ డిఫరెన్స్ కూడా అంత అయితే క్రాఫ్ట్ ఐటమ్స్కి అంత కాస్ట్ డిఫరెన్స్ కూడా నాకు అనిపించలేదు. యా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్. అండ్ ఇది నార్మల్గా మొన్న యూజ్ చేసిన నేను లాస్ట్ మంత్ బర్త్డే. ఇది కూడా ఇక్కడే తీసుకున్నా, జస్ట్ ఎయిర్ బెలూన్ అంతే. ఇవి వచ్చేసి క్యాన్వాస్ పెయింటింగ్ క్యాన్వాస్ అనమాట ఇది. సో ఇది నార్మల్ 3D క్యాన్వాస్ కదా, నార్మల్ 2D క్యాన్వాస్ ఇది. సో ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ క్యాన్వాస్ ఇవి. బట్
ఎవరు క్యాన్వాస్లు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే క్యాన్వాస్లు అయితే ఏం తెచ్చుకోకండి, ఎందుకంటే ఇండియాలో కంటే ఇక్కడే చీప్ అండ్ మీకు మంచి ఇట్లా ఫ్రేమ్స్ 3D క్యాన్వాస్ దొరుకుతుంది ఇక్కడ మంచిగా. సో నేను చూసినాక అరే అనవసరంగా తెచ్చుకున్నాను ఫీల్ అయినా. అండ్ ఇవి వచ్చేసి పెయింట్స్, యాక్రిలిక్స్ ఇవి, యూనో ఇవేమో నియాన్ కలర్స్, ఇవేమో నార్మల్ కలర్స్. ఆల్రెడీ ఒక డబ్బా అయిపోయింది, ఇంకో డబ్బా అయిపోతుంది. ఇవన్నీ పెయింటింగ్సే. ఒక డబ్బా ఖాళీ అయిపోయింది, ఇంకో డబ్బా మాత్రం ఉంది. సో యాక్రిలిక్స్ అయితే నేనైతే ఇక్కడ నాకైతే కనిపించలేదు. ఇక్కడ దొరికే పెయింట్స్ ఎట్లుంటాయంటే లైక్ ట్యూబ్స్లో వస్తున్నాయి ఇక్కడ, లైక్ గ్లాస్ మీద వేసే, నాకు తెలీదు లైక్ ప్రాపర్ యాక్రిలిక్స్ అయితే నేను చూడలేదు. మేబీ మీకు ఎవరికైనా జర్మనీలో కనిపించుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుందేమో తెలియదు నాకు. సో యాక్రిలిక్స్ అయితే ఒకటి నేను చూడలేదు, ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నా యాక్రిలిక్స్ ఇవి. అండ్ దెన్ ఇవి ఆయిల్ పేస్టల్స్ అండ్ ఇవి వాటర్ కలర్స్. ఇది కూడా నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్లు అనిపించినవి ఇచ్చినాయని చెప్పినారు కదా బాక్స్, అందులో అనమాట ఇవి. ఇవి యూజ్ చేసిన బాగానే, బట్ ఇది ఇంకా యూజ్ చేయలేదు, చేస్తా తొందరలో. యా ఇక్కడ జర్మనీలో కొన్నవి ఇవి, బట్ నాకైతే ఇవి నచ్చలేదు. మేబీ ఇవి క్యాన్వాస్ మీద వాడొద్దు లేకపోతే ఏదో నాకు అర్థం కాలేదు, బట్ ఇవి మాత్రం నాకు ఎక్కలేదంతా. నాకు మంచి మన ఇండియన్ అక్రిలిక్సే మంచిగా అనిపించినాయి. ఇది తెలియదు, మేబీ గ్లాస్ మీద వాడాలో లేకపోతే ఏదైనా మెటల్ మీద వాడాలో సంథింగ్ యూసేజే తప్ప అనుకుంటాను నాకు తెలిసి అది. అండ్ దెన్ ఇది నార్మల్గా కలర్ అక్రిలిక్స్ క్యాన్వాస్ పెయింట్ చేసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ వేసుకోవడానికి హోల్డర్. యా ఇక్కడ ఈ 3D క్యాన్వాస్ అని చెప్తున్నా కదా, ఇదనమాట 3D క్యాన్వాస్. లైక్ ఇట్లా ఫ్రేమ్ లాగా ఉంటుంది. సో ప్రాపర్గా మనం పెట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది నార్మల్ 2D క్యాన్వాస్ కంటే. సో ఇది నేను 1.99 యూరోస్కి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇండియాలో కూడా క్యాన్వాస్లు అయితే ఏం తక్కువ కాస్ట్ ఉండవు, 110 రూపీస్ 75 రూపీస్ అట్లా ఉంటాయి. సో యా కాబట్టి క్యాన్వాస్లు మాత్రం ఇక్కడ తీసుకోవడమే బెటర్. అండ్ దెన్ ఇది కలర్ ప్యాలెట్, ఇది కూడా గిఫ్ట్లో ఒక గిఫ్ట్ అనమాట. ఇది కూడా ఇంకా యూజ్ చేయలేను. అండ్ ఇది వచ్చేసి దీనిలో ఐ మీన్ మా ఎంగేజ్మెంట్ అయినాక తను అక్కడ నుంచి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చేసిన అనమాట, ఏదో లిటిల్ క్రియేటివ్ థాట్, టూ మచ్ క్రియేటివిటీ కాకపోయినా స్టిల్ నా హ్యాండ్ ప్రింట్స్ ఇవి, నా హ్యాండ్ ప్రింట్స్తో ఒక స్టేట్మెంట్ రాసి అట్లా చేసిన అనమాట క్యాన్వాస్ పైన. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బుక్ నేను ఇది ఇక్కడే తీసుకున్నా 4 యూరోస్కి. లైక్ నేను ఈ పేపర్ పైననే వాళ్ళకి డూడిల్ వేసి ఇచ్చిన అని చెప్పిన కదా, ఈ బుక్ యూజ్ చేసిన. లైక్ డిఫరెంట్ లైట్ ప్రింట్స్తో ఇట్లా ఉంటుంది అనమాట. సో మనకి ఏదైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా సరే యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా ఇది. అండ్ ఇదేమో పేపర్ క్విల్లింగ్. సో నా ఫస్ట్ ఆర్ట్ వర్క్ దీంతో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ క్విల్లింగ్తో స్టార్ట్ చేసి పెయింటింగ్ చేసి డూడిల్ ఆర్ట్ చేసి పేపర్ క్రాఫ్ట్ చేసి గ్లాస్ పెయింటింగ్ చేసి అన్నీ కనిపించినవన్నీ అనమాట. నెక్స్ట్ టెపెస్ట్రీ ఉంది. టెపెస్ట్రీ కొంచెం మంచిగా టైం దొరికినప్పుడు టెపెస్ట్రీ ఎక్విప్మెంట్ కొనుక్కొని లైక్ వాల్కి కానీ ఇంకేదైనా అట్లా క్రియేటివ్గా ఏమైనా చేయాలని ఉంది టెపెస్ట్రీ యూజ్ చేసి. ఇది నార్మల్ పేపర్ క్విల్లింగ్ తెలిసే ఉంటుంది. పేపర్ క్విల్లింగ్ లైక్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు అండ్ చిన్న ఫ్లవర్ పాట్స్ చేసుకోవచ్చు, మినియేచర్ ఆర్ట్స్ చాలా చేసుకోవచ్చు పేపర్ క్విల్లింగ్తో. కలర్ పేపర్స్ ఇవి. సో ఇవన్నీ అవే కలర్ పేపర్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ దారాలు పెట్టింది, సూది దారం, ఏదైనా యూజ్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఇవి వాడింది లేదు పెట్టింది లేదు దీన్ని. ఇవి థ్రెడ్డింగ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇయర్ బుట్టాలు చేస్తారు కదా, ఐ మీన్ బ్యాంగిల్స్ బుట్టాలు అవి. సో నేను లాస్ట్ ఇయర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పేసి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి ఇయర్వి చేసి సేల్ చేసి అవి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చినాము ఆర్ఫనేజెస్కి అట్లా. సో ఇవి ఇది కూడా అంతే, ఈ థ్రెడ్డింగ్కి సంబంధించిన ఫ్యాన్సీ మెటీరియల్ అనమాట. లైక్ యూనో ఈ చైన్స్ చాలా ఉంటాయి, ఈ పూసలు ఈ కత్తలు ఇవన్నీ యూనో ఈ పూసలు ఈ కత్తలు వన్స్ చేసిన తర్వాత వెనకాల ఐ మీన్ టచ్ చేసుకో ఐ మీన్ వాట్ సే పేపర్ ఫిల్లింగ్తో ఫర్ ఎగ్జాంపుల్ అది చేసి పెట్టుకోవడానికి. కుందన్స్ ఇవి యూనో కలర్ కుందన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా.
కలర్ కున్నాన్స్ అవి ఇవి అట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. థ్రెడ్డింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక వీటికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ శారీస్ కట్టడం అవన్నీ తక్కువ కాబట్టి మేబీ ఎవరికైనా గిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే థ్రెడ్తో బ్యాంగిల్స్ ఆర్ ఇయర్ వేసి గిఫ్ట్ చేయొచ్చు. అది దీని కథ. అండ్ ఆల్మోస్ట్ అదే లేదంటే ఏం లేదనమాట. క్విల్లింగ్ ఉన్నాయి, డూడిల్ ఆర్ట్ పెన్స్ ఉన్నాయి, అండ్ అక్రిలిక్ పెయింటింగ్స్ క్యాన్వాసెస్ ఉన్నాయి, పెయింట్స్ ఉన్నాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్ థ్రెడింగ్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ డబ్బా వచ్చేసి బ్యాంగిల్స్, అవి బ్యాంగిల్స్ కొని చేస్తాం కదా థ్రెడ్డింగ్. ఇక ఆల్రెడీ సగం థ్రెడ్డింగ్ చేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసినట్టున్నాయి సగం థ్రెడ్డింగ్. సో ఇవి బ్యాంగిల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్. ఇవి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్, బ్యాంగిల్ తీసుకోవడానికి, ఇయర్ రింగ్స్ అవి తీసుకోవడానికి. అండ్ ఆబ్వియస్లీ గ్లూ కావాలి కాబట్టి వాటిని అతుకు పెట్టడానికి గ్లూ ఉంది. సో ఇది వచ్చేసి ఇవి అమెజాన్లో తీసుకున్నా, లైక్ అసెంబుల్ చేసి వాల్ మీద పెట్టొచ్చు అని చెప్పి. ఎక్స్ట్రా ఇచ్చిన ఒకటి, ఆల్రెడీ వాల్ మీద ఒక 2 పెట్టేసిన నేను. అండ్ చిన్న చిన్నవి స్విచ్ బోర్డ్స్ పైన అవి కూడా పెట్టిన, మస్తు క్యూట్ ఉంటాయి అవి. ఎవరైనా ట్రై చేయండి ఇండియాలో ఉన్న వాళ్ళు. మంచి తక్కువ ప్రైస్కి మీకు మంచి క్యూట్ అండ్ ప్రెట్టీగా అనిపించాలనుకుంటే అవి ట్రై చేయొచ్చు, బాగుంటాయి ఇవి స్టిక్కర్స్. అండ్ దెన్ ఈ రాళ్ళే ఉన్నాయి అనుకుంటాను, ఒక 3 kgs. ఇవి కనిపిస్తుంది అనుకుంటే ఎంత సాఫ్ట్ అండ్ మంచి షేప్లో ఉన్న రాళ్ళు ఇవి. నేను టర్కీకి వెళ్ళినప్పుడు అక్కడ బీచ్లో కనిపించినాయి అనమాట. మంచి షేప్లో ఉన్నది, చూసినారా. సో స్టోన్ పెయింటింగ్ యూజ్ అవుతాయి అని చెప్పి అన్ని కవర్లు వేసుకొని తెచ్చుకున్నా. ఎయిర్పోర్ట్లో అసలు షాక్ అయినారు, ఏంది పిల్ల రాళ్ళు తీసుకుపోతుంది అన్నట్టు. బట్ స్టిల్ వాళ్ళు ఏం తీసేసుకోకుండా నా రాళ్ళు నాకు ఇచ్చేసినారు. సో ఇవన్నీ అవన్నమాట. ఒక్కొక్క 4-5 స్టోన్స్కి పెయింటింగ్ వేసినా, ఇంకా చాలా ఉన్నాయి అట్లా పెట్టుకున్నా ఫ్యూచర్. సో ఇవన్నీ రాళ్ళే, చూసినారా ఎంత వెయిట్ ఉందో. టర్కీకి పోతే ఈ పని చేస్తే ఎక్కడన్నా మంచి ప్లేస్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి మంచిగా అనిపిస్తే ఇట్లా తెచ్చుకుంటారు అనమాట. అండ్ ఇది ఇక్కడ ఉన్నా నేను మొన్న, లైక్ వినాయక చవితి వస్తుంది కదా, ఇక్కడైతేనే మనం నార్మల్గా ఏమంటారు దాన్ని, నార్మల్ వినాయకుడిని ఐడల్ కొనుక్కొని పెట్టి రివర్లో వేయడం ఇవన్నీ కుదరవు ఇక్కడ. సో నేను ఏమనుకున్నా అంటే క్లే, ఇది కలర్డ్ క్లే. సో దీంట్లో వినాయకుడిని చేసి పూజ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత దాన్ని వాటర్లో వేసేసి అది చెట్లకు వద్దామని అనుకున్నా. ఇది మా మమ్మీ ఇచ్చిన ఐడియా, ఇట్లా చెయ్యి. అండ్ ఇంకో నా ఫ్రెండ్ కూడా ఇచ్చింది, మాన్సా అని. సో ఇట్లా చెయ్యి, నేను ఇట్లానే వేస్తాను అని చెప్పింది అనమాట. సో దానికోసం ఇది తెచ్చుకున్నా. చూద్దాం ఈ మంత్ మనం వినాయకుడిని కూడా వేస్తున్నాం దీంట్లోనే, ఎట్లా ఉంటుంది, బాగుంటుందా లేదా అనేది చూద్దాం. అది కూడా వీడియో తీస్తా. అండ్ ఇది ఇంకో డబ్బా, ఇదే అనమాట నా బర్త్డేకి. డబ్బాలో అన్ని చిన్నవి అన్ని పెట్టి గిఫ్ట్ చేసినారు. థ్యాంక్స్. ఇది ఇక్కడ ఉన్న ఊళ్ళు అవన్నీ ఇండియాలో ఉన్నది, ఇది మాత్రం ఇక్కడ ఉన్నది కొంచెం లడ్డుది. అండ్ ఇది €1 €1.5 అట్లా పడింది. ఇట్లున్నాయి అనమాట ఇక్కడ ఊళ్ళు. అండ్ దెన్ ఇది అగైన్ స్టెన్సిల్ షేప్స్, డిఫరెంట్ షేప్స్. అంటే చూపించే దగ్గర ఏం లేవు. ఇవి ఇక్కడ తీసుకుందే కలర్ బాల్స్, పాంపామ్స్ అంటారు కదా వాటివి. ఇంకా ఇది నా ఆర్టిస్ట్ ప్యాడ్, ఇది కూడా ఈ డబ్బాలో ఒక గిఫ్ట్ అనమాట. ఈ డబ్బా గిఫ్ట్ ఇందులో ఏం చేయలేదు అనుకుంటా నేను. ఇంట్రడక్షన్ గుర్తు కూడా లేదు నాకు ఇట్లా ఇష్టం అని చెప్పి. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి వేసిన 1 year బ్యాక్ ఆల్మోస్ట్. అండ్ ఒక్కటి పెన్సిల్ కనిపిస్తుంది అనుకుంటారా, ఒకటి పెన్సిల్ ఆర్ట్ వేసిన అంతే. ఈ 2 పేజీలు మాత్రమే వాడిన ఈ బుక్లో. వాడడం కొంచెం మంచి టైం ఉన్నప్పుడు, ఎప్పుడన్నా టైం దొరకకపోతుందా, బోర్ కొట్టకపోతుందా, ఇవి వాడకపోతామా చూద్దాం. సో
సో అది ఇదేదో పిచ్చి పెయింటింగ్ ఫెయిల్ అయింది ఇది, అందుకే అని చెప్పేసి ఇట్లా ముందుకు పెట్టిన. మంచి సక్సెస్ అయిన పెయింటింగ్స్ అని వాళ్ళ మీద పెట్టుకున్నా. ఇదేదో నచ్చలేదు నాకు. సో అట్లా అట్లా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి, లైక్ తీసుకోవాలి అవన్నీ. మనం పెద్ద ఆర్టిస్ట్ కాదు, మనం పెద్ద ట్రైన్డ్ ఇది కాదు, ఏది కాదు, ఏదో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిచ్చితోనే ఇట్లా చేస్తాం కాబట్టి లైట్. ఇంకా ఇదైతే క్యూట్, ఇది మేబీ ఎవరికైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ చేయొచ్చేవో. ఇది నాకు వచ్చిన గిఫ్టే. హీరో మినియన్స్, సారీ నాకు మినియన్స్ ఇష్టం అనమాట. సో మినియన్ పెన్సిల్, మినియన్ ఇరేజర్, మినియన్ స్కేల్, చిన్న చిన్నవి అన్నీ నచ్చింది నాకు. ఈ బ్యాగ్లో వచ్చింది, మంచిగా క్యూట్గా ఉందని చెప్పేసి అట్లనే పెట్టుకున్నా. ఇద్దాం అనుకున్న చిన్నపిల్లలకి, బట్ ఏమో ఇవ్వాలనిపించలేదు, అట్లా అట్లా పెట్టుకున్నాను అనమాట ఇది. సో ఇది వచ్చేసి నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ డబ్బా వీడియో. సో మేబీ నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన పెయింటింగ్స్ అండ్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక 2-3 పెయింటింగ్స్ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. సో వాటి మీద వీడియో చేస్తాను మేబీ. అండ్ స్టోన్ పెయింటింగ్స్ అండ్ క్రాఫ్ట్స్, పేపర్ క్రాఫ్ట్స్ అవన్నీ కొన్ని నేను చేసినవి ఉన్నవి. సో వాటన్నిటి మీద కూడా ఒక వీడియో చేస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసు కదా మీకు, లైక్, షేర్, comment and subscribe. Okay, see you in my next video. Love you all. Bye bye. లాస్ట్ ఒకటి మర్చిపోయినా, ఇది ఇంకో బ్యాగ్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవే, నేను లాస్ట్ మంత్ బర్త్డే కోసం అని చెప్పి ఉన్నవి. ఎవరైనా బర్త్డే వ్లాగ్ ఇంకా చూడకపోతే ఇక్కడ ఆర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడండి. సో ఇవి బెలూన్ రిబ్బన్స్ అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని బెలూన్ రిబ్బన్స్. అంటే ప్యాక్స్ వచ్చినాయి, నాకు అర్థం కాలేదు అసలు సరిపోతే సరిపోవా అవన్నీ అందుకని చెప్పేసి 2 ప్యాకెట్ తీసుకున్నా. ప్లెయిన్ ఒకటి, ప్రింటెడ్ ఒకటి, ఇంకా అండ్ డిఫరెంట్ కలర్ బెలూన్స్, డిఫరెంట్ షేప్స్ అండ్ వన్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్, బెలూన్ సీలర్ అనమాట. ఇది లేకపోతే కష్టం కాబట్టి ఇదైతే ఫ్రమ్ ఇండియా, ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటివన్నీ అనవసరంగా వెయిట్ వేస్ట్ చేసుకొని ఇట్లా నాలాగా చేయకండి, తెచ్చుకోకండి. ఏమి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కాస్ట్ కూడా లైక్ ఎక్కువ ఏం లేవు, పర్వాలేదు, పెట్టొచ్చు, ఇట్స్ వర్త్. అంటే ఆల్మోస్ట్ ఇండియాకి ఇక్కడికి ఏదో కొంచెం ఒక 20 రూపీస్ 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం మోసుకొస్తే వచ్చే వాళ్ళకైతే మీకు తెలిసే ఉంటుంది మనకు వెయిట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎవరికన్నా యూజ్ అయ్యి ఉంటే ఈ వీడియో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఎవరన్నా నాలాగా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ పిచ్చి ఉన్న ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా డెఫినెట్లీ చూస్తే ఎంజాయ్ చేస్తారు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.